అందరికీ నమస్కారం. మరి మంత్రి ఇలాకాలో మన బెట్రకుంట గ్రామంలో జరిగినటువంటి సంఘటన మళ్ళీ మనకి జాలపాలెంలో అటు పోలీస్ వర్సెస్ మహిళ మధ్య జరిగినటువంటి ఈ సంఘటనలు 2 తదితర విషయాల మీద మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పలువురు వీటి మీదే ప్రధానంగా చర్చించుకుంటున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. మర్రిపూడి ఎస్ఐ రమేష్ బాబు నిన్న జాలపాలెంలో జరిగినటువంటి సంఘటనపై పలు ఆరోపణలు వస్తా ఉన్నాయి. జాలపాలెం గ్రామానికి చెందినటువంటి మారంరెడ్డి కొండలరావు నివాసానికి అక్కడ ఆయన కిరాణా షాప్ నిర్వహిస్తూ ఉంటాడు. అయితే ఆయన ఆ షాపులో సీసీ కెమెరాలు ఉండటం, వరుస దొంగతనాలు అంటే పెట్లూరు శివాలయంలో 7 లక్షల విలువైనటువంటి పలు ఆభరణాలు, అదేవిధంగా కొత్తపాలెం అంకమ్మ తల్లి దేవాలయంలో కూడా కొంత విలువైనటువంటి ఆభరణాలు చోరికి గురైన సంఘటనకు సంబంధించినటువంటి కేసులకు ఎస్ఐ రమేష్ బాబు గారు కూడా విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో భాగంగా కొండలరావు నివాసానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఆయనతోటి ఫోన్లో మాట్లాడి ఆ కిరాణా షాపుకు సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కనుక తీసుకుంటే కొంత కేసుకి ప్లస్ అవుతుంది. దానికి సంబంధించి నిందితులను పట్టుకునేందుకు వీలుంటుందని ఎస్ఐ నిన్న కొండలరావు నివాసానికి చేరుకోవడం జరిగింది. ఆయనతో ఫోన్లో మాట్లాడటం కూడా జరిగింది. ఇక్కడ ప్రధానంగా కొన్ని పత్రికలు ఎస్ఐ తీరును విమర్శిస్తూ కూడా మరి ప్రచురించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటన కానీ వారిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నటువంటి సంభాషణలు కానీ బయటికి రాల. అక్కడ జరిగిన పరిస్థితులు మన వీడియోలో గమనించినట్టయితే కొండలరావు చెల్లెలు చంద్రమ్మ వర్సెస్ ఎస్ఐ వారిద్దరు కూడా ఒకరికొకరిద్దరు నెట్టుకోవడం జరిగింది. ఆ సీసీ ఫుటేజీ దానికి సంబంధించి కూడా వారి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి మరి సీసీ ఫుటేజ్ కోసం వచ్చినటువంటి ఎస్ఐకి అక్కడ ఉన్నటువంటి కొండలరావు ఫ్యామిలీ కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా కొండలరావు మరి కొండేపి స్టేషన్లో అదేవిధంగా ఎస్పీ దామోదర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఫర్దర్గా కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి. మరి అదేవిధంగా కొనకొండమెట్ల ఎస్ఐ రాజ్కుమార్ను విఆర్కు పిలవటం జరిగింది. కొనకొండమెట్ల ఎస్ఐ అక్కడ మరి స్టేషన్లో అందుబాటులో లేరని అక్కడ ప్రజలు కూడా పలుసార్లు ఫిర్యాదులు చేయటం, అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సిఐ అక్కడ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ కోసం కూడా దాదాపుగా 3 గంటల పాటు వేచి చూసినా కానీ ఎస్ఐ అందుబాటులో రాకపోవటం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పే ప్రధాన సమస్య ఏంటంటే ఎస్ఐకి ఏదన్నా అవసరమై ఫోన్ చేసినా కూడా స్పందించరని. అయితే సిఐకే ఫోన్ చేసి ఎస్ఐ గారి గురించి ఆరా తీయటంతో కంగుతున్నటువంటి సిఐ వెంకటేశ్వరరావు గారు కొనకొండమెట్ల స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎస్ఐ కోసం 3 గంటల పాటు నిరీక్షించడం జరిగింది. సదరు విషయాన్ని కూడా ఆయన ఎస్పీ దామోదర్ గారి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఎస్పీ గారు మరి వెంటనే అక్కడ ఉన్నటువంటి కొనకొండమెట్ల ఎస్ఐని తక్షణమే విఆర్కు బదిలీ చేస్తూ రావాలని కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.